ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. అల్లు అర్జున్ గత 2 సంవత్సరాలుగా పూర్తిగా పుష్ప సినిమాకే సమయం కేటాయించాడు. ఇప్పటికే మొదటి పుష్ప ప్రేక్షకుల ముందుకు రాగా రెండవ పుష్ప కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది చివరకు లేదా 2024లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఇప్పటి నుండే అభిమానుల్లో వ్యక్తమవుతుంది. బన్నీ పుష్ప 2 తర్వాత చేయబోతున్న సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కొద్ది మంది పేర్లు ప్రధానంగా ప్రచారం జరిగాయి. కానీ వారెవరూ కాకుండా ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ హీరోగా గతంలో వచ్చిన రేసు గుర్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఆ కాంబో మళ్లీ రిపీట్ అవబోతోందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి ఇప్పటికే బన్నీకి కథ చెప్పడం ఓకే చెప్పించడం కూడా అయిందట. సూరి ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏజెంట్ విడుదలవబోతుంది. మొదట అనుకున్న దాని ప్రకారం ఏజెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ తో రామ్ తాళూరి నిర్మాణంలో సూరి సినిమా చేయాల్సి ఉంది. కానీ పవన్ వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. ఏజెంట్ సినిమా తర్వాత బన్నీతో సురేందర్ రెడ్డి సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అనే ప్రచారం జరుగుతోంది. రేసు గుర్రం వంటి మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ను ఇప్పటికే రెడీ చేశారని, వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి 2024లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి పుష్ప 2 తర్వాత బన్నీ మళ్లీ రేసు గుర్రం ఎక్కడం ఖాయం అనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ 2022ని బ్యాన్ పేజ్ తోనే ఎండ్ చేస్తాడని అంతా ముందే గెస్ చేయడం మొదలుపెట్టారు. కిలాడి, రామారావు, ఆంజుటి సినిమాలతో వరుసగా 2 పరాజయాలు ఎదురవ్వడంతో రాజా మళ్లీ ట్రాక్ తప్పాడనే ప్రచారం నెట్టింట పీక్స్ లో జరిగింది. ఇక 3వ సినిమాతో ముగింపు అలాగే ఉండబోతోందని నెగిటివ్ ప్రచారం సైతం తెరపైకి వచ్చేసింది. దీంతో 2022 సంతోషంగా ముగిస్తాడా లేక విచారంగా ముగిస్తాడా అని అభిమానుల్లో సైతం డౌట్ రేజ్ అయింది. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ధమాకా దడదడలాడిస్తున్నట్లే కనిపిస్తుంది. సినిమాకి రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేకపోయినా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే రాబడుతుంది. కమర్షియల్ కోణంలో చూస్తే సినిమా రాణిస్తోంది. త్రినాథరావు మార్క్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నట్లే కనిపిస్తుంది. తొలుత ఓపెనింగ్స్ తోనే షాక్ ఇచ్చాడు. తొలి రోజు సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. రెండవ రోజు మూడవ రోజు నుంచి మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా హవా కొనసాగుతోంది. పోటీగా ఇతర హీరోల సినిమాలు కూడా లేకపోవడంతో మార్కెట్లో ధమాకా లెక్కలు మరోలా ఉండబోతున్నాయని ట్రైట్ సైతం గెస్ చేస్తుంది. సంక్రాంతి వరకు స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ లేవు. దీంతో లాంగ్ రన్ లో మంచి వసూలు సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే 30 కోట్ల గ్రాస్ తెచ్చింది. దీంతో రాజా గత పరాజయాల్ని ధమాకా మర్చిపోయేలా చేస్తుందనొచ్చు. కిలాడి రామారావు సినిమాలు మరి దారుణమైన వసూళ్లు తెచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆటతోనే థియేటర్ల నుంచి సినిమా తీసేసిన పరిస్థితి ఎప్పుడూ ఎదురైంది. ఆ సన్నివేశంతో పోల్చితే ధమాకాని బ్లాక్ బాస్టర్ గానే చెప్పాలి. మరోసారి త్రినాథరావు కంటెంట్ కి బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేదని చెప్పి భావించాలి. రాజా పెర్ఫార్మెన్స్ లోనూ కొత్తదనం ఆశించడానికి లేదు కాబట్టి క్రెడిట్ అంతా దర్శకుడికే ఇవ్వాలి. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 107వ చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు అభిమానుల్లో అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 107వ చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు అభిమానుల్లో అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. హిట్ కొట్టబోతున్నాము, రెడీగా ఉండండి అంటూ జోష్ నింపుతున్నారు. తాజాగా మా భావ మనోభావాలు అంటూ బాలయ్య కొత్త పాట మార్కెట్ ని షేక్ చేసేస్తుంది. ఇందులో బాలయ్యతో కలిసి చంద్రిక రవి అనే బ్యూటీ ఆడి పాడింది. తాజాగా ఓ వీడియో రూపంలో సినిమాలో బాలయ్యతో తన అనుభవాల్ని పంచుకుంది. తాను సౌత్ సినిమాలను చూసి పెరిగానని, బాలకృష్ణ నటించే సినిమాలు పాటలు తరచూ చూస్తానని అన్నది. ఆయనతో తెరను పంచుకోవడం కాదు, కలిసి డాన్స్ చేయడం సంతోషంగా ఉందని, మొదటి రోజు సెట్స్ కి వెళ్తుంటే నా కల నిజమైంది అని అనిపించిందని సంబరమైంది. బాలకృష్ణతో కలిసి ఎంతో సమయం గడిపే అవకాశం దక్కింది. ఆయన జీవితానికి కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలు నాతో పంచుకున్నారు. నటిగా ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టింది. ఆరంభంలోనే బాలయ్యతో నటించే అవకాశం దక్కించుకుని మీడియాలో ఫోకస్ అవుతుంది. ఇక మనోభావాలు పాటతో నెట్టింట మాత్రం జోరుగా వైరల్ అవుతుంది. మరి ఆసిస్ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుందన్నది చూడాలి. సీనియర్ హీరోలకు తగ్గ నాయిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పనికొస్తుంది. మరి బ్యూటీకి టాలీవుడ్ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.